ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి సమ్మె ఈ యొక్క అవేర్నెస్ అనేది మనందరిలో రావాలనేది ఆ నమ్మకంతో నేను ఈ విధంగా పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడ చెత్త కనపడినా, ఎక్కడ డ్రైనేజెస్ లీక్ అయినా కానీ నేను ఆ విధంగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ పోస్ట్ చేస్తూ ముందుకెళ్లడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మన కడపకు మనము ఇప్పుడు ఇంపార్టెంట్ గా ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థలను సరిదిద్దడము, ఈ యొక్క చెత్త అక్యుములేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ చెత్త పడకుండా చేయడము. దాదాపు కార్పొరేషన్ లోని డిప్యూటీ కమిషనర్ గారికి నేను చాలా సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ చెత్త ఉన్నాయో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన చెప్పుడు ఏ టైం అయినా 9 గంటలకు కానీ ఫోన్ చేసి ఫలానా చోట చెత్త ఉంది, ఇది ప్లీజ్ మీరు రేపు పొద్దున సంబంధిత వ్యక్తులకి అధికారులకి ఇన్ఫార్మ్ చేసి తీయండి అని చెప్పేసి ఆ విధంగా పోవడం వల్ల కొంచెము ఈ చెత్త బండ్లు తక్కువ చేసేసి కడపను కొంచెం అస్తవ్యస్తంగా కావడానికి కారణం జరిగింది. దీనికి ఏంటి కారణం అంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమే కారణము. చెత్త ఎత్తనీయట్లేదు, చెత్తకు డబ్బులు వసూలు చేయట్లేదు కదా అని చెప్పి. అది కారణం కాదు. 14 నుంచి 19 వరకు కూడా చెత్త వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకొని పోయేవాళ్ళు. మనకు తోచినంత ఎంతో కొంత చెత్త బండి వాళ్ళకి మన సంతోషానికి తగ్గట్టు మనం డబ్బులు ఇచ్చేవాళ్ళము. నేను కూడా కడపలోనే ఉంటాను. మా ఇంట్లో కూడా చెత్త ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు, మేము కూడా ఇచ్చేవాళ్ళం 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు. కాబట్టి ఈ మధ్య ఈ చెత్త ఎత్తుకుపోవడానికి ఈ కంపల్సరీ డబ్బు కలెక్షన్ అనేది వచ్చింది, కానీ అంతకు ముందు లేదు. డెఫినెట్ గా ఈ చెత్త ఎత్తడానికి ప్రాపర్ ప్లానింగ్ తో గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అంతవరకు కూడా మనము ఈ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఇది మనకు సంబంధం లేదో అనుకోకుండా దీనికి కావలసిన ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకొని పోవాలా. అలాగనే నేను మనలో బాగా బీద వర్గం ఉన్న వాళ్ళకి ఈ చెత్త కోసం డబ్బులు కట్టాలంటే కష్టమే, నేను కాదన్ను. కానీ మాలాగా ఉన్న వాళ్ళము, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళము మనము కాంట్రిబ్యూట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇది యూనివర్సల్ అందరికీ కాదు. కాబట్టి మన ఇంటికి వచ్చిన చెత్త ఎత్తుకుపోయిన వాళ్ళు ఎందుకంటే మన చెత్త ఎత్తుకొని పోయి మన ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నారు కాబట్టి మనం వాలంటరీగా వచ్చి మేము ఇవ్వగలుగుతామని చెప్పి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకున్నా. యాజ్ ఏ నార్మల్ కడప సిటిజన్ లాగా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే లాగా ఇది చెప్పట్లేదు. ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం చేసుకోవాల్సిన స్వచ్ఛ కార్యక్రమం ఇది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇందాక చెప్పారు మురుగు కాలువలు క్లీన్లీనెస్ మీద. దాన్ని మనంతకు మనమే క్లీన్ చేసుకోకపోతే ప్రతిదీ కార్పొరేషన్ అధికారులు వస్తారు, వాళ్ళే క్లీన్ చేస్తారులే మనకేమి అని నిర్లక్ష్యం వహిస్తే అంతిమంగా అది మనల్నే కాటేస్తాదనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛ కడప కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కలెక్టర్ గారు నిర్వహించారో ఈ సందర్భంగా ఆయనకు చిన్న విజ్ఞప్తి చేస్తా ఉండా. ముఖ్యంగా కడప నడిబొడ్డున బుగ్గవంక పరివాహక ప్రాంతం ఉంది. ఆ బుగ్గవంకలో ఎంత కావాలంటే అంత డర్టీనెస్ ఉంది. దాన్ని క్లీన్ చేస్తే సగం కడపలో రోగాలన్నీ కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది. దోమలు, ఈ బెడదంతా కూడా తగ్గిపోయి కొంచెం కడపను క్లీన్ గా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.